మీరు మెస్సయ్యను కనుగొన్నారా? మెస్సియా అను మాటకు అర్థం అభిషిక్తుడు అని మనందరికీ తెలుసు కదా. అభిషిక్తుడు అంటే క్రీస్తు అని కూడాను చాలా స్పష్టంగా లేఖనాల్లో వ్రాసాడు కదా. మీరు ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నాను అని మీరు ఆలోచించేయండి దయచేసి. 4 సువార్తలలో యేసు అని మాత్రమే తరచూ వ్రాయబడి ఉన్నది. కానీ పత్రికలన్నిటిలో దాదాపుగా క్రీస్తు అని కానీ లేకుంటే క్రీస్తు యేసు అని చాలా ఎక్కువగా వ్రాయబడింది. ఎందుకు ఈ విధంగా వ్రాయబడింది అని మీరు ఆలోచించేసినట్లయితే, జనములు యేసును అంగీకరించుటకు ఇష్టపడుచున్నారు. అనేకులు యేసు చేసిన సూచక్రియలు, మహత్కార్యములు, ఆయన చేసిన అద్భుతములను చూచి ఆయనను అంగీకరించి ఆయన వెంబడిస్తున్నట్లుగా మనకు సువార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ అపోస్తులు ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచింది వారిని ఆత్మతో నింపిన తరువాత వాళ్ళు యేసే క్రీస్తు అని ప్రకటించారు. అయితే అపోస్తులందరూ క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకున్నారు కనుక వాళ్ళు క్రీస్తు అని లేక క్రీస్తు యేసు అని పత్రికల్లో చాలా చోట్ల వ్రాయబడినట్లు మనం చూస్తాం. అయితే దేవుని మర్మము యేసు అని వ్రాయలేదు సోదరులారా. దేవుని మర్మమయ్యున్న క్రీస్తును మీరు స్పష్టంగా తెలుసుకొనండి అని వ్రాశారు. కనుక ఈ దినములలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము కూడా క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడే మనము నిత్య జీవం పొందుతాం. ఎందుకనగా కుమారుడయ్యున్న క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనం నిత్య జీవం పొందుతామని తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పమై ఉన్నది, ఆయన ఏర్పాటు అయ్యున్నది. కనుక మనము కూడా క్రీస్తును స్పష్టముగా తెలుసుకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే పరిశుద్ధులమవుతాం. అప్పుడే పరలోకానికి అర్హతను సంపాదించుకొని పరలోక సంబంధమైన పౌరులుగా మార్పు చెందుతాం. మనందరము కూడా మెస్సయ్యను కనుగొనవలసిన పరిస్థితులు జాగ్రత్తగా మీ జీవితంలో మీరు కూడా సంపాదించుకొని ప్రభు సాక్షులుగా జీవించండి.